అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితం నాది అంటాడు ఓ కవి. ప్రభాస్ ఓ మూవీలో ఒక పాట కూడా ఉందండి. ఈ జగమంత కుటుంబంలో మన ఆప్తులెవరు, మన మిత్రులెవరు ఎలా తెలుసుకోవాలి? నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళేనా? అందులో కొందరే మన గురించి ఆలోచిస్తారా? మన కష్ట సుఖాలను పంచుకుంటారా? లేదంటే మనదంతా వసుదైక కుటుంబము, అందులోని వాళ్ళంతా మన శ్రేయోభిలాషులే అనుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలా? చుట్టుపక్కల ఎన్నో రకాల మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు. ఇంతటి మాయాజాలమైన భూప్రపంచంలో మన ఆప్తులెవరు తెలుసుకోవడానికి ఒక చిన్న కథ తెలుసుకుందామండి. కథలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి, మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓ ఊరిలో కోటయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వ్యాపారంలో చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి. చాలా సంవత్సరాల అనుభవంతో అతడు వ్యాపారంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. వ్యాపారంలో కోట్లకు అధిపతి అయ్యాడు. అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారంలోని మెలకువలు చెప్తూ వాళ్ళ వ్యాపారంలో కూడా అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఊళ్లకు కోటయ్య అంటే తెలియని వారు ఉండరండి. అంతటి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. కోటయ్య కోటీశ్వరులలో ఒక్కరిగా నిలిచాడు. కోటయ్యకు వృద్ధాప్యం వచ్చింది. కోటయ్య భార్య కూడా మరణించింది. కోటయ్యకు 60-65 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. రాత్రి వేళలో కోటయ్యకు సరిగా నిద్ర పట్టేది కాదు. అప్పుడు తన వ్యాపార రంగంలో తను చేసిన పనులను, అనుభవాలను అన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. అలా చాలా రోజులు గడిచింది. అలా ఆలోచిస్తూ ఉంటే కోటయ్య వ్యాపార రంగంలో చాలా మంది కోటయ్య వల్ల నష్టపోయిన వారు ఉన్నారు. కోటయ్య చాలా మంది వ్యాపారస్తులను తొక్కేస్తూ తన వ్యాపారంలో తన పైకి ఎదిగాడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే కోటయ్యకు కొంత బాధగా కూడా అనిపించేది. అలా ప్రతిరోజు రాత్రి కోటయ్య నిద్ర పట్టే వరకు తన వ్యాపార రంగంలో తను చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. ఓ రోజు కోటయ్య తనకి లక్ష్మణ్ అనే ఒక వ్యాపారస్తుడు గుర్తొచ్చాడు. ఆ లక్ష్మణు కోటయ్యతో వ్యాపారంలో పోటీకి దిగి నష్టాలలో పడి తను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అది గుర్తొచ్చినప్పుడు కోటయ్యకు చాలా బాధ వేసింది. ఇప్పుడు లక్ష్మణు లేడు. ఇప్పుడు లక్ష్మణు భార్య పిల్లలు ఎక్కడున్నారు? లక్ష్మణు ఇల్లు ఏమైంది? నాకు లక్ష్మణ్ కుటుంబాన్ని కలవాలనుంది అనుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. లక్ష్మణ్ భార్య పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు లక్ష్మణ్ భార్య పిల్లలు ఎక్కడున్నారు? లక్ష్మణ్ ఇల్లు ఏమైంది? నాకు లక్ష్మణ్ కుటుంబాన్ని కలవాలనుంది అనుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. అప్పుడు కోటయ్య తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. దానితో లక్ష్మయ్య తన కొడుకులు, కోడళ్లకు నేను తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పేసి కోటయ్య యొక్క ఆస్తులు, ధనము అంతా కోటయ్య 4 కొడుకులకు పంచి ఇస్తాడు. అలా కోటయ్య ఆస్తి పంపకాలు చేసేసరికి 1 నెల రోజులు పడుతుంది. ఇక కోటయ్య ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు కోటయ్య కొడుకులు అడుగుతారు, నాన్నగారు మీరు ఎలా వెళ్తారు? ఒక్కడివే వెళ్తారా? ఎవరినన్నా మీ తోడికిచ్చి పంపియాలా అంటారు. లేదయ్యా, నేను ఒక్కడనే వెళ్తాను తీర్థయాత్రలకు, నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తానని చెప్పేసి కోటయ్య కట్టు బట్టలతో ఒక చిన్న సంచిని పట్టుకుని తీర్థయాత్రలకని ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాడు. కోటయ్య ఓ చోటికి వచ్చిన తర్వాత కోటయ్యకు ఉంగరాలు, గొలుసు, మంచి ఖరీదైన బట్టలు ఉంటాయి. ఆ బట్టలన్నీ తీసేసి ఒక పాత పంచె, కాటన్ ఒక షర్ట్ వేసుకొని ఒక పేదవాడిలాగా అలా వేషధారణ వేసుకొని ఇక బయలుదేరుతాడు కోటయ్య. కోటయ్య ఆ రోజు అంతా అదే ఊరిలోని మురికివాడల్లో పేదవారి కుటుంబాలలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ సాయంకాలం వేళ అవుతుంది. ఆ మురికివాడల్లోని ఒక ఇంటికి వెళ్లి కోటయ్య తలుపు కొడతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక మహిళ వస్తుంది. ఎవరండి అని అడుగుతుంది. నేను ఒక ప్రయాణికుణ్ణి, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, మార్గ మధ్యంలో ఉన్నాను, ఈ రోజు రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను, నాకు అనుమతిస్తారమ్మా అంటాడు. దానితో ఆ మహిళ, దాందేముందండి, మీరు పెద్దవారు, రండి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది.
ఆవిడ లోనికి వెళ్లి చల్లని మజ్జిగ తీసుకొచ్చి కోటయ్యకి ఇస్తుంది. కోటయ్య మజ్జిగ తాగి సేద తీరుతాడు. ఇక ఆ రాత్రి ఆ మహిళ భోజనం వండి పెడుతుంది. ఇంతకీ కోటయ్య వచ్చిన ఇల్లు ఎవరిదో తెలుసా అండి? కోటయ్య వల్ల వ్యాపారంలో నష్టపోయిన లక్ష్మణ్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటి పరిస్థితినంతా చూసి కోటయ్య చాలా బాధపడతాడు. లక్ష్మణ్కి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. 2 పిల్లలు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఇంటిని పోషిస్తూ ఉంటారు. ఆడపిల్లలు 2 చిన్నవాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇక కోటయ్య ఆ రాత్రి నిద్రపోతాడు. తెల్లవారాక కోటయ్య లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ మహిళ పెడితే తినేసి, నేను బయటికి వెళ్తానమ్మా, నాకు ఈ ఊళ్ళో ఒక 4-5 రోజుల పని ఉంది, ఆ 4-5 రోజులు నేను ఇక్కడ ఉండొచ్చా అమ్మా అని అడుగుతాడు. దాందేముందండి, మాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మాకు పెద్ద దిక్కుగా మీరు బాగానే ఉండారండి, ఉండండి, మేము తినే దాంట్లో గుప్పడు మీకు కూడా పెడతామండి, రండి అంటుంది. మీ పనులన్నీ అయిపోయే వరకు ఇక్కడే ఉండండి అని అంటుంది. దానితో కోటయ్య పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్తాడు. అలా కోటయ్య వారం రోజులు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఊరంతా తిరుగుతూ సాయంకాలం వేళకి ఇంటికి వచ్చేవాడు. వారం రోజుల తర్వాత కోటయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తిరిగి ఇంటికి వస్తాడు. కోటయ్యను చూసిన కోటయ్య కుటుంబము, ఏంటి నాన్నగారు, మీరు తీర్థయాత్రలకని వెళ్లారు, ఇంత త్వరగా వచ్చారు, ఎక్కడెక్కడ వెళ్లారు అని అడుగుతాడు.